వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా జాగ్రత్తగా వినండి. నాకు గురువు గారు ఉండేవాడు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళారు. నేను ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళాను. 12:30 అవుతుంది. మంచి భోజనం చేసే చెప్పాలి, భోజనం సమయం, అది భోజనం చేసే సమయం. చూశాడు, సంతోషించాడు. తర్వాత ఇంకా భోంచేద్దాం రమ్మని, అరే పామా తింటావా అన్న. ఏంటిది? పామా తింటావా అన్నాడు. చెప్పాలి, ఏంటిది? పామా. నాకు ఒకసారి మైండ్ ఆగిపోయింది. పామా ఏంది? నేను ఇప్పుడు వినలా. మీరు విన్నారా? మీరు కూడా ఎక్కడ తెలియదు, ఎందుకు లేచి నేను తిన్నాను అన్న. తర్వాత కొమా తింటావా అన్న. అది నేను ఎప్పుడు వినలా. మనం రార్చింపల్లి బ్యాచ్ కదా, మనకేం తెలుసు. కోమా ఏంది సార్? నేను తిన్నాను. తర్వాత వ్యమా తింటావా అన్న. ఇంకా అది అర్థం కాదు. అది కూడా నేను సరే అదో అన్నాడు. ఆయన లోపలికి వెళ్ళి అవన్నీ తిన్నాడు. నాకెంత పచ్చడేసి అన్నం ఇస్తే తింటున్నాను, కానీ నా మనసంతా పామా, కోమా, వేమ. ఏంది అసలు ఇది? నాకు ఇంత వరకు తెలియదు అసలు. ఏందో తింటానని ఉంటే బాగుండేది. లోపలికి పోయి నేను కూడా కూర్చొని తినేవాడిని చెప్పి చాలాసేపు ఆలోచిస్తాను. ఈ లోపల తిని వచ్చారు. నేను కూడా ఆ చెట్టుని కొంత తిన్నాను. తర్వాత అందరు వెళ్ళిపోగానే ఆయన, ఏంటి సార్ పామా అంటే? ఒరే పంది మాంసం రా. ఏంటిది? కొమ అంటే కోడి మాంసం, వేమ అంటే వేట. అబ్బా ఇవన్నీ తింటాయా పది తప్ప. తెలియకపోతే ప్రమాదం. అందుకని బైబిల్లో కూడా చాలా వాక్యాలు ఎల్లప్పుడూ కనుమరుగై ఉంటాయి. మనకు కనబడవు, మనకు అర్థం కావు, ఒక్కొక్కసారి అసలు మన కన్నులకే కనిపించు. అర్థమైందా? అయితే దేవుడు ఏదో ఒక సమయాన మనకు అవి బయలుపరుస్తాడు. ఆమె అందుకని మనం కాచుకొని వాటిని తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిని విడువకుండా ఉండాలి. ఆమె చూడండి, ఈ రాత్రి ఒక శ్రేష్టమైన సంగతి ధ్యానం చేసుకుందాం. చూడండి అందరూ, బైబిల్లో ఉన్నవారు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరు బిగ్గరగా చెప్పాలి. అప్పుడు బిగ్గరగా సౌండ్ పెంచాలి. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానినర్పించెదను. ఇప్పుడు 34వ వచనం చదువుతాను. యొప్తా మిస్సాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక, చెప్పాలి, ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. జాగ్రత్తగా వినండి. తండ్రి ప్రతిజ్ఞ నెరవేర్చిన కుమార్తె ఆమె. చెప్పండి, తండ్రి ప్రతిజ్ఞ నెరవేర్చిన కుమార్తె. అద్భుతమైన సందేశం అండి. మనందరం కుమార్తెలు కలిగి ఉన్నాం.
తల్లిదండ్రులకు ఘనత ఎప్పుడంటే బిడ్డలు బాగుంటే. ఆమె బిడ్డలు సరిగా లేకపోతే తల్లిదండ్రులకు ఘనత ఉండదు. వాళ్ళు గొప్పలు కావచ్చు, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు ఘనత, సంతోషము, నెమ్మది, సమాధానము, ఆనందం అంటే బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చి. కొంతమందికి 10 మంది ఉంటారు పిల్లలు, ఒక్కడు పనికొచ్చాడు ఉంటాడు. ఎంతమంది ఉన్నారు పేరుకు? ఏం లాభం? ఒక్కడు కూడా తల్లిదండ్రుల యొక్క క్రమంలో వచ్చేవారు కొంతమందికి ఒక్కళ్ళు ఉంటారు. ఆమె ఎంతమంది? కానీ ఆ ఒక్కళ్ళు తల్లిదండ్రులకు ఘనత తెచ్చేవారు. వాళ్ళని చూసినప్పుడు తల్లిదండ్రులకి ఎంతో. బైబిల్లో యొప్తా అనే ఒక ఆయన ఉన్నారు. పేరు చెప్పండి. యొప్తా. ఈ యొప్తా అనే అతను గమనించండి, కుటుంబ నేపథ్యం సరిగా లేదు. తండ్రి ఉన్నాడు, ఆ తల్లి ఈ తండ్రికి వివాహము చేయబడినామా? బైబిల్లో ఉందా మాట? చూడండి, 11వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. గిలాదు వాడైన, చదవాలి, యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు కుటుంబ చరిత్ర సరిగా. ఎవరి కుమారుడంట? వేశ్య. అయితే ఇతను కొంచెం పెద్దోడైన తర్వాత తోటి సహోదరులు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు మాలో పాలి భాగము లేదు, నువ్వు వేశ్య కొడుకు అయ్యా, వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోయాను. ఎంత నుండి వెళ్ళిపోయి ఒక అరణ్య ప్రాంతంలో ఎవరు జనము లేని చోట ఉంటూ, అమ్మ జాగ్రత్తగా వినండి, జనము లేని చోట, సంచారము లేని చోట, పేరు లేనటువంటి చోట, అంటే మరుగై మాటుగా ఉన్న స్థలంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాడు. పిల్లరా, ఏం చేస్తున్నాడు? ఈ యొప్తా తండ్రికి సహోదరులు, కొడుకులు ఉన్నారు. యొప్తాకు సహోదరులు ఉన్నారు. వాళ్ళే ఇతని ఇంట నుండి చెప్పాలి వెళ్ళగొట్టారు. అయితే ఈ యొప్తా వెళ్ళి ఒక చోట అరణ్యములో, ఎడారిలో, ఎక్కడో రహస్య ప్రాంతంలో ఉంటా ఉన్నాడు. అయితే మీరు ఇప్పుడు చెప్పాలి, ఏం చేస్తుండో ఇప్పుడు చెప్పండి. ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళకు ప్రార్థన చెప్పాలి. ప్రార్థన. తండ్రి ఉన్నాడు చెప్పాలి, తల్లుంది, కుటుంబం ఉంది, ఇల్లుంది, వాకిలుంది, టయానికి అన్నీ వస్తున్నాయి. తిండి వస్తుంది, వస్త్రాలు ఉన్నాయి, తల్లుంది, తండ్రి అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ చెప్పాలి, ఏమి లేదు. చూడటానికి ఎన్ని ఉన్నాయి? నానున్నాడు, అమ్మ ఉంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసింది. యొప్తాకు అక్కడ తండ్రి లేడు చెప్పాలి, తల్లి లేదు, సహోదరులు లేరు, ఇల్లు ఏమి. ఆయన ఎవరైనా అడిగితే, అయ్యా నువ్వు ఎవరంటే నాకు ఎవరు లేరు, అయ్యి నేను అనాథనని చెప్తాను. అర్థమైందా? ఇక్కడ ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకి యుద్ధం వస్తే ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల ఎదుట నిలవలేక ఓడిపోతా ఉన్నారు, పారిపోతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు నాయకుడిగా ఉండి నడిపించమంటే ఎవరిని అడుగుదామన్నా సరి అయిన వాడు ఎవడు? ఇప్పుడు చెప్పాలి, యొప్తా యొక్క కుటుంబములో సహోదరులు ఉన్నారు, తల్లుంది, తండ్రుంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు. గుర్తుపెట్టుకోవాలి, నీకు అన్నీ ఉండవచ్చు, నీకు అన్నీ ఉండవచ్చు, ఈ లోక సంబంధంగా అన్నీ ఉండవచ్చు,
కానీ నీకు ప్రయోజనం లేదు. నీకు ఉండాల్సిందేంటి? ప్రార్థన. ఆమేన్. అన్నీ ఉన్నాయి, కానీ యొఫ్తా యొక్క కుటుంబములో తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన. యొఫ్తాకు ఈ లోక సంబంధమైన ఏవి లేవు, కానీ ఏముంది? ప్రార్థన ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలా? ఏమి ఉన్నా లేకపోయినా నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చూడండి, ఇశ్రాయేలీయులందరంట, అరే మనల్లో ఒక్కడు కూడా పనికొచ్చేవాడు అని వెతుక్కుంటూ వచ్చి యొఫ్తా దగ్గరికి వచ్చి, ఆమె ఇప్పుడు చెప్పాలి, నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను హెచ్చించదలుచుకుంటే, దేవుడిని నువ్వు కనపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను కనపరుస్తూ. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది. ఎంతో తెలుసా? నన్ను కనపరుచు వారిని నేను కనపరుచు. చెప్పాలి, నన్ను కనపరుచు వారిని, నన్ను తృణీకరించే వారిని నేను కూడా. యొఫ్తా ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు తరిమేసిన, సహోదరులు తరిమేసిన ఈ యొఫ్తా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. అద్భుతం అండి. అందరు ఇశ్రాయేలు పెద్దలందరూ చెయ్యా, మేమందరము నీ మనుషులం. ఆమేన్. నువ్వు నా మనుషులు, నువ్వు మా బంధువు, మేము నీకు బంధువులు. ఎన్నైం చెప్తా, అర్థమైందా? నీ దగ్గర ఏమి లేకపోతే నువ్వెవడో నాకు తెలియదంట. నీ దగ్గర అన్నీ ఉంటే వచ్చి బంధుత్వాన్ని కూడా కలుపుతా. వీళ్ళరా ఆలోచించండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి యొఫ్తా కాడికి, అయ్యా నువ్వు మాకు నాయకుడవై ఉంటావు. ఎవరంట నాయకుడు? ఏమీ లేనివాడు. నువ్వు మా దగ్గర అసలు ఉండటానికి లేదని తరిమేసినోన్ని అందరూ చేయమంటున్నారు, నువ్వు మాకు నాయకుడు. యుద్ధానికి వెళ్ళాలంటే మా దగ్గర ఎవరు సరైన వాళ్ళు ఉన్నారుగా? ఇంట్లో అందరు ఉన్నారుగా? అందరున్న దేవుడు లేదు. యొఫ్తాకు అందరూ లేకపోయిన దేవుడు. జవాబు చెప్పాలి. యొఫ్తాకు ఎవరున్నారు? ఈ సరుకంతా ఉన్నా లేకపోయినా ఉండాల్సిన ఆయన. అందరూ వచ్చి అడిగితే అప్పుడు అంటాడు, మీరు నా మీద పగబట్టి నన్ను ఇంట్లో నుండి వెలగొట్టారు, ఇప్పుడు వచ్చా, మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి అని అంటే, లేదయ్యా అని అన్ని ప్రమాణాలు చేశారు, అయిపోయింది. వచ్చాడు. ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో వాళ్ళకు ఒక లెటర్ రాసి పంపాడు. ఏమన్నా తెలుసయ్యా, మేము మీ మీదికి యుద్ధానికి రాలా, మేము నీ జోలి రాలా, మేము మిమ్మల్ని ఏమి నువ్వు కూడా మా మీదికి యుద్ధానికి. ఎంత బాగు, న్యాయమైన సమాచారం అవతల రాజుకు పంపించి, ఆ రాజు ఏం చేశాడు? యొఫ్తాను లెక్క చేయాలి, యుద్ధానికి వచ్చేదే అన్నట్లుగా ప్రవర్తిస్తే ఇప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధానికి సిద్ధపడుతూ 30వ వచనం ఏమి రాయబడిందో తెలుసా? నీవు చదువుమా, నీవు నా చేతికి అమ్మోరీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చేటప్పుడు నన్ను ఎదుర్కొనుటకు
నా ఇంటి ఆ ద్వారము నుండి ఎవరైతే బయలుదేరి వస్తారో వాళ్ళను దేవునికి నేను ప్రతిష్ఠిస్తా. ఒకవేళ పశువులు వస్తే బలి ఇస్తా అని మొక్కుకున్నా. ఆమె యొప్తా ప్రార్థన చేశాడని, ప్రార్థనా పరుడని మనకు ఎలా తెలుసా? వీళ్ళందరూ అడిగి ఏమన్నారంటే, వీళ్ళంతా వెళ్ళి నువ్వు వచ్చి మా మీద అధికారివై ఉన్నావు, మమ్ములను నువ్వు ఏలు అన్నా. ఏం చేయాలంట? ఒకప్పుడు వద్దని తరిమేశారు, ఇప్పుడేమో నువ్వు వచ్చి మమ్మలను ఏలుదు అంటే యొప్తా ఏమన్నాడో తెలుసా? మనలాంటి వాళ్ళమైతే ఏమంటాం? అది అట్ట చెప్పు, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఏల్తా ఇట్లనే వాళ్ళం కదా. భలే చెప్పావు నువ్వు, వీడు మంచి మాట చెప్పిండ్రు, మీ అందరికి రాలా, ఇప్పుడు నేను మీ అందరిని ఏం చేయాలి? యొప్తా అంటాను, నేను ఏలను. ఆమె నేను నా ఇంటి వారు యెహోవా మిమ్ములను ఏలును. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దీన్ని బట్టి యొప్తా గొప్ప ప్రార్థనాపరుడు. గొప్ప ప్రార్థనాపరుడే తనను తాను తగ్గించుకుంటాడు. ప్రార్థనాపరుడే మాటలు ఎక్కువగా మాట్లాడు, ఇంకొకలను తృణీకరించడు, తనను తాను తగ్గించుకుంటాడు. తనకున్న శక్తి అంతా కూడా ఎవరి మీద ఆధారపడతాడు? దేవుడి మీద. ఇలా మొక్కుకొని యుద్ధానికి వెళ్తాడు. ఆయన అనుకున్నాడట, ఇశ్రాయేలీలో ఒక క్రమం ఉంది. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, దేవా నేను తిరిగి వస్తే నీకు బలిస్తా, నీకు ఫలాంది బలిస్తా, ఫలాంది నీకు మొక్కుబడి చెల్లిస్తా అని ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఎక్కడికన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనుకుంటారు. అలాగే యొప్తా కూడా ప్రమాణము చేసుకో, ప్రతిజ్ఞ చేశాను, నేను యుద్ధానికి వెళ్ళి గెలిచి క్షేమంగా తిరిగి వస్తే మొట్టమొదట నా ఇంటి నుండి ఎవరు ఎదురుగా వస్తారో, ఏది ఎదురుగా వచ్చిందో వాళ్ళు మనుషులైతే దేవునికి ప్రతిష్ఠిస్తా, పశువులైతే దేవునికి బలిస్తా. ఇది సహజం. మొక్కుబడి చేసుకోవటం అందరికి ఉందా లేదా చెప్పాలి. 10th క్లాస్ పాస్ అయితే గుణదల పోయి చెప్పండి గుండు చేయించుకుని, ఇది అనుమానమే. నేను కూడా అప్పుడు అంతే చెప్పనా, 10th పాస్ అయినా గుణదలు వెళ్ళా, గుండు చేయించుకున్నా. ఇక మంది నార్చిపల్లె వారం కదా, ఆ బీసెంట్ రోడ్లో దిగా. విజయవాడలో బీసెంట్ రోడ్లు అంటే అంతా మాయ. ఏంటిదంతా నాకు తెలియదు కదా. నేను వెళ్ళి ఆడ దిగితే గుండు బండ చూడటానికి తొలా ఉంటుంది. ఈడెవడురా ఏదో ఎక్కడోడని అర్థమైపోతుంది చూడంగానే. దానికి తోడు ఆ రోజే కొనుక్కున్న ప్యాంటు సొక్క, అది పొట్టని కదూ, అదేం పొడుగైంది, వీడి దాకా మడిసా. ఈ సొక్క లూజ్ అయింది, అటు మడిసి ఇటు మడిసి. చూడంగానే చిన్న యాక్టర్ లాగున్న, జోకులు చేసేవాళ్ళ కనపడ్డారు. ఒకడు వచ్చాడు మన దగ్గరికి వచ్చి, సార్ నేను బట్టల షాపులో పనిచేస్తా, 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలే, అందుకని 2 పట్టు చీరలు పట్టుకొచ్చినాను. ఏంటి పట్టు చీరలు పట్టుకొచ్చా, ఆ 3 రోజుల నుంచి తినటానికి ఏమీ ఎంతో కొంత ఇవ్వమంటే, దేవుని నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటాయి, ఈ చీరలు చూసుకుని నాకు కొద్దిగా మా అమ్మకి తీసుకెళ్ళిద్దామని చూపించమంటే వాడు తీసి చూపించు. భలే బాగున్నాయండి చూడటానికి. ఇప్పుడు దొంగ సరుకు చూడటానికి బాగుంటుంది, చాలా బాగుండేసరికి నేనేం చేశానంటే, ఎంత అయ్యాను, వాడు ఏదో చెప్పాడు సగం రేటు, సగం కాదు ఊరకైనా ఇచ్చేటట్టుండు అట్లా. సరే డబ్బులు ఇచ్చాను, తీసుకొని ఆ ఆనందం దేవతలకు వచ్చి ఉప్పది చుట్టూ లోపల అట్టముక్క పెట్టి కచ్చిగు లాంటి జుట్టు అన్నాడు. మనకేమీ తెలీదు, గుండు చెప్పాలి, డ్రెస్ కూడా సరిగా లేదు, మళ్ళీ గుండు చేయించుకుంటుంది. అదొక విచిత్రంగా ఉండేసరికి ఖచ్చితంగా మోసం చేసి ఇలా తిరిగి అలా తిరిగి ఏడినా నాకు చీరలు ఎమ్మాడంటే ఎవడుంటాడు, మన బాధ ఎవడు వింటాడా?
నవ్వుకోవటం తప్ప ఇంకేమీ అతనే మొక్కుబడి. 10th పాస్ అయితే చెప్పాలి గుణదల గుండు. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయ్యి నాగపట్నము గుండు, మొత్తానికి ఆడిగిపోయినా గుండె. మొక్కుబడులు అలా ఉంటాయి. ఈ యొప్తా కూడా మొక్కుకున్నాడు, నేను క్షేమంగా తిరిగి వస్తే, శత్రువును జయించి క్షేమంగా తిరిగి వస్తే ఏది నా ఇంట నుండి వచ్చిందో దాన్ని నేను నీకు బలిస్తా. మనుషులైతే నీకు ప్రతిష్ట చేస్తా. వెళ్ళాడు, ప్రభు కృపను బట్టి శత్రువులను జయించాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. శత్రువులను దేవునికి నీవు మొక్కుకుంటే దేవుడు నిన్ను విడువడు. ఆమేన్. ఆయన నిన్ను ఎడబాయడు. గెలిచాడు. తిరిగి వస్తూ ఉంటే ఇప్పుడు 34వ వచనం చదవాలి. యొప్తా తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతోనూ నాట్యముతోనూ బయలుదేరి తండ్రిని ఎదుర్కొన్నది. తండ్రిని. ఇప్పుడు చెప్పండి, యొప్తా ఏమనుకున్నాడు? నాకు మొట్టమొదట చెప్పాలి 10th పాస్ అయితే గుండు, 10th పాస్ అయితే అట్నే ఏనేమనుకున్నాడు? మొట్టమొదట ఎవరు వస్తారో వాళ్ళను నేను నీకు ఇచ్చేస్తాయి. ప్రతిష్ఠించడం అంటే నీకే సమర్పించు. అదే పశువులైతే బలి బలి. అనగానే చూసారా, ఈ కూతురు ఎదురుగా వచ్చింది, ఎదుర్కొనుటకు వచ్చినట్ల ఊరకరాలా తంబూరాలతో గెలిచొస్తున్నాడు మా నాన్నని ఆనందముతో డప్పులు ఆయిస్తూ నాట్యాలు చేస్తూ ఆయనకు. అక్కడ రాయబడింది, ఆయనకు ఆమె తప్ప మగ సంతానం గాని ఆడగాదు ఆడు సంతానము గాని, అంటే ఇంకెవరు? ఏకైక కుమార్. ఏమి చేసింది ఇప్పుడు ఈయనకు? అప్పుడు బహు దుఃఖపడతాడు. అక్కడ రాయబడింది, చదువమ్మా. కాబట్టి అతడు ఆమెను చూసి బట్టలు చెప్పుకున్నాడంటండి, ఎంతో బాధ పడ్డాడు. అయ్యో నా కుమార్తె, నువ్వు నన్ను బహుగా కృంగతీశావు, నువ్వు నన్ను తల్లడిల్ల చేస్తా ఉన్నావు, నువ్వు తప్ప నాకెవరు లేరు. నేనేమో దేవునికి మొట్టమొదట ఎవరు ఎదురొస్తే వాళ్ళను దేవుడికి ఇస్తానన్నమ్మా. ఆయన అనుకున్నాడంట, పశువులు వస్తాయి అనుకో ఏం చేయొచ్చు? నరికేయచ్చు, బలి ఇవ్వచ్చు. ఆయన ఇంట పని మనుషులు చాలా మంది ఉంటారంట, పనోళ్ళు వస్తారు, దాసులు వస్తారు, వాళ్ళని దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ కుమార్తె వస్తుందని అనుకున్నాడు. వీళ్ళరా గమనించండి, ఎప్పుడైతే ఏమొచ్చిందో తల్లడి కుమార్తె. ఇప్పుడు చెప్పాలి, తండ్రిని ఏం చేసింది? ఎదుర్కొనుటకు అనేది బైబిల్లో. ఏమనుందమ్మా? ఎదుర్కొన్న అంటే ఎదురుగా వచ్చి. ఈ మాట మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే దేవుని బిడ్డల మనం కూడా దేవునికి కుమారులము. ఎక్కడుందామంట? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరూ దేవుని. చెప్పాలి అందరు ఆ మాటను చెప్పి ఆడి దాకా చెప్పుకొచ్చా, ఆ లాస్ట్లను గలవండంట దేవుని పిల్లలంట. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి కుమారులము. మనం కూడా చెప్పాలి తండ్రిని ఎదుర్కోవాలి. ఆమెన్. మనం కూడా తండ్రిని ఏం చేయాలి? ఎదుర్కొనే బ్యాచ్లో నువ్వు ఉన్నావా లేదా ఆలోచించాలి. ఆమె ఏం చేసింది? తండ్రిని ఎదుర్కో. మరి నువ్వు నేనేం చేయాలి? తండ్రిని. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆమెదట సజీవులమై నిలిచియుండు మనము
వారితో కూడా ఏకముగా ఆ దేవుణ్ణి ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడతాం. ఆమె తండ్రిని ఎదుర్కొనుటకు మనం కూడా మేఘముల మీద కొనిపోబడతాం. మరి నువ్వు ఉన్నావా ఇందులో? దేవుని ఎదుర్కొనే గుంపులో, మన తండ్రిని ఎదుర్కొనే గుంపులో నువ్వు నేను మనమందరము ఉందుముగాక. తండ్రిని ఎదుర్కోవాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రిని ఎదుర్కోవాలంటే ముందు నువ్వేమవ్వాలి? ఆయనకు కుమారుడివి కానీ కుమార్తెవు కానీ అవ్వాలి. అయ్యావా? అయ్యావా? అక్కడ రాయబడింది, యేసయ్యను అంగీకరించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. యేసయ్యను అంగీకరించి వాక్యానికి లోబడితే నువ్వు ఆయనకు కుమారుడివి. అర్థమైందా? ఆయనను ఎదుర్కొనుటకు మేఘముల మీద, ఆకాశములకు మేఘముల మీద మనము కొనిపోబడతాం. ప్రియులారా, ప్రభు బిడ్డలందరికీ ధన్యత ఉంది. ఆమె ఆయన మధ్యాకాశమునకు రెండవ రాకడలో వచ్చినప్పుడు 7 ఏళ్ళు అక్కడ విందు జరుగుతూ ఉంటే ఆయన బిడ్డలందరూ ఎత్తబడి ఎలా వెళ్తారు? మేఘముల మీద ఎదుర్కొంటాం ప్రభు కదా. ఎదుర్కొన్నప్పుడు ఎంత ఆనందం! 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. పరిశుద్ధులందరూ మధ్య ఆకాశంలో ఉంటారు. నువ్వు నేను ఉండాలి. ఈ రాత్రి 1 గంట కాదు కదా, 2 గంటలైనా 3 గంటలైనా ఒక పక్క తూలుకుంటూ కూర్చోవడం కాదు. ఎక్కడుండాలి మనము? విందులో. ఒక వాక్యం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండి. చూసారా అమ్మా? పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొనుటకు రండి అని కేక వినపడితే అందరూ లేచారు. ఆమె 10 మంది లేచి దివిటీలు సిద్ధపరుచుకున్నారు. 5 దివిటీలేమో ఎలుగుతున్నాయి, 5 ఏమో. మరి నీ దివిటి ఎలా? దివిటి ఉంటేనే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటాడు. అర్థమైందా? అందరినీ పిలిచాడు, 10 మందిని. అందరూ సిద్ధపడాలి. కానీ అందరూ నిద్రపోయారు, అందరూ లేచారు. కానీ 5 దివిటీలు మాత్రమే వెలుగుతూ మిగిలిన వల్ల ఏమవుతున్నాయి? దివిటి ఎట్లుండాలంట? నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమ 27:20. మరియు దీపం ఎప్పుడు వెలగాలంట? ఈస్టర్ రోజు పట్టలేయడం కదమ్మా. ఈస్టర్ రోజు పట్టల. మరి ఏది నిత్యం వెలగల. ఏమైంది? దీపము ఆరిపోంగని దోమలు వస్తాయి, ఇంకా చెప్పాలి ఈగలు వస్తాయి. ఈ మధ్య ఇంకోటి వస్తుంది, ఏంటి? బొద్దింకలు కూడా. దీపం ఏం చేయాలి? ఇప్పుడు వెలుగుతా ఉండాలి. నిత్యము దీపము ఎలగాలంటే దాంట్లో ఏముండాలి? నూనె ఉండాలి. ఆమె నూనె అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉంటే నిత్యము ఎక్కడ ప్రార్థన అన్నా చెప్పాలి, పరుగెత్తి ప్రార్థనలో కూర్చుంటాం. ఎక్కడ ప్రార్థన ఉన్నా సరే వెళ్ళి ప్రార్థనలో పాలు పొందుతాం. ఏమంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నిన్ను తొందర పెడతా ఉంటుంది. పద ప్రార్థన జరుగుతుంది. నీలో ఉన్న
నూనె నిన్ను ఆరిపోనివ్వదు. ఆమె నూనె ఏం చేస్తుంది? ఎప్పుడు వెలిగేటట్టు చేస్తుంది. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్మ ఎప్పుడుంటుంది మనలో? నిత్యము పరిశుద్ధమైన కార్యాలు చేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చూస్తే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నివాసము. పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తే నీవు నిత్యము వెలుగుతూ ఉంటా. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే ఆరిపోతావు. జాగ్రత్త. ఆరిపోతే చీకటి నీ జీవితం, చీకటి బ్రతుకు. వీళ్ళరా మొదటి వచనం చదవండి. 25 మత్తయి 1. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని ఆ పెండ్లి కుమారుని ఏం చేయాలి? మనము ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలతో పోల్చబడింది పరలోక రాజ్యం. వెళ్ళరా 10 మంది కన్యకలు, 5గురే లోపలికి, 5గురు బయట విడవబడ్డారు. ఎదుర్కొనడానికి వచ్చారు కానీ ఎదుర్కొనలేకపోయారు. చూసారా? సిద్ధపడ్డారు, వాళ్ళ లిస్టులోనైతే వచ్చేసారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఏమయ్యారు? కొనడానికి పోయారంట. కొనడానికి పోయేవాళ్ళు కొంతమంది, మందిరానికి వచ్చినాక తినడానికి పోయేవాళ్ళు కొంతమంది. అమ్మా పాస్కని 20 సార్లు ఎంతరు మరి ఉండేది 2 గంటలు గంట. అమ్మా 20 సార్లు. షుగర్ ఉన్నోళ్ళు కూడా ఎన్నిసార్లు వేస్తారు? రకరకాల. ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడ్డోళ్ళు లోపలికి ఎదుర్కొనుటకు యొప్తా కుమార్తె వచ్చి, ఆమె ఆయన తల్లడిల్లిపోయాడు. ఇంకా వేరే పిల్లలు ఆయనకు లేరు, ఒక్కతే కుమార్తె. అయ్యో నా కుమార్తె నువ్వు ఇలా చేస్తావంటే, అప్పుడు 34వ వచనంలో చూడండి ఏమి రాయబడింది తెలుసా? చదువు తర్వాత వచ్చిన. అతడు ఆమెను చూసి బట్టలను చిప్పుకొని, అయ్యో నా 36వ వచనం, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేసి. ఆమె ఎంతమంది ఉండండి ఇలాంటి కుమార్తెలు? నిన్నెవుడు మొక్కోమన్నాడు నాకు తెలియకుండా, నన్ను అడగకుండా అంటారా? అనరా? మా ఇంత పెద్ద మొక్కుబడి చేసుకుంటాడు, నాకు ఒక మాట చెప్పకూడదా? ఇప్పుడు ఒకడు 10th ఫెయిల్ అయితే వాడు అంటుండో మా నాన్న జడగొట్టినాడు అన్నాడు. ఎవరంట? ఇదేంది నాన్నెట్ట జడగొడతారండి? నాకు రోజు డబ్బులు ఇచ్చాడు. అయితే రోజు డబ్బులు ఇస్తే ఫెయిల్ అవ్వమనే. ఎంత బాగా ఆలిఫ్రెడ్ గాడు వాడని నాతో చదువుకుడు. వాడు అంటాడు మా నాన్న జడగొట్టిడు. అదేంద్ర అంత మాట? మా నాన్న నాకు రోజు డబ్బులు ఇచ్చింది. మీ అమ్మ ఇచ్చిందా నీకు? మీ నాన్న ఇచ్చిండా? రోజు ఇవ్వలే. నాకు ఇవ్వబట్టి నేను ఫెయిల్ అయ్యి. చూసారా ఎంత అన్యాయం? వాళ్ళ నాన్న వచ్చి నాకు అడిగితే, అయ్యా వాడు చదువుకొని మీ అందరికంటే బాగుపడతాడని వాడికి రోజు డబ్బులు. ఆయన ఆ వరుసలో ఉంటే మనోడేమో, ఈమెమంటుంది తెలుసా? నా తండ్రి నువ్వు దేవునికి ఏం చెప్పావు ఆ మాట ప్రకారము చెయ్యి. ఎంత మంచి కుమార్, ఎంత మంచి కుమార్. నువ్వు దేవుని దగ్గర మాట తప్పొద్దు. చదువుమా. నువ్వు చెప్పిన మాట ప్రకారము చేయుము. యెహోవా నీ శత్రువులను నీ చేతికి అప్పగించాడు కదా, నువ్వు మొక్కుబడిని ఖచ్చితంగా చెల్లించాలి. ఆమె తల్లిదండ్రులకు ఎంత ఆనందం. నువ్వు చెప్పింది నే చేస్తాయ్యా, నువ్వే కనపరచబడాలయ్యా,
నువ్వు దేవునికి ఏం చెప్పావు అది చెయ్యి, నా వైపు నీవు చూడు. యొప్తా కుమార్తె తండ్రి ప్రతిజ్ఞను ఏం చేసింది? అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాక్యములో మనం గమనిస్తే ప్రియులరా, 119వ కీర్తన 106వ చరణం, కొంచెం సౌండ్ తగ్గించండి. 119వ కీర్తన 106వ చరణం, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని. అబ్బా, కొడుకు కూడా తండ్రికి చెబుతున్నాడు, అయ్యా నీ న్యాయ విధులను నేను అనుసరిస్తానని నేనేం చేసుకున్నా? ప్రమాణము. తండ్రి ఏం చెబితే అది చేస్తానని కొడుకంట ప్రమాణం చేసుకున్నాడు. ఎంత మంచి క్రమం! నువ్వు చేస్తున్నావా ప్రమాణం? నువ్వు చేస్తున్నావా ప్రమాణం? ఏ ఒక్కరోజు ఆదివారం ఆబ్సెంట్ కాను అని ఒక ప్రమాణం ఉందా నీలో? ఉందా? ఏ ఒక్కరోజు ఆరాధనకు ఆలస్యంగా రాను అనే ప్రమాణం నీలో ఉందా? ఏ ఒక్కరోజు మందిరములో ముందు కూర్చోవాలి ఈ ప్రమాణము నీకుందా? పిల్లలు, దావీదు భక్తుడు అంటున్నాడు, తండ్రి నా తండ్రి ఆజ్ఞలను నేను నా నోట ఉంచుకుంటానని నేనేం చేసుకున్నా? ప్రమాణము. ఇంకా చూడండి 119వ కీర్తన 112వ చరణం, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయాన్ని నేను లోపరుచుకున్నా, సిద్ధపరచుకున్నా. దేవుని ఆజ్ఞల్ని నేను నెరవేర్చాలని నా హృదయాల్లో స్థిరపరచు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం, మత్తయి 5:33, మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను దేవునికి ఏం చేయాలి? చెప్పచ్చు. ఇంకా ప్రసంగిలు అంటాడు, నువ్వు మొక్కుబడి చేసుకుని చెల్లించకుండా ఉండేదానికంటే అసలు మొక్కుబడి చేసుకోకుండా ఉండడమే. అందరికి ఉంటాయి మొక్కుబడి కదమ్మా. ఏ సమస్య వచ్చినా మొక్కుబడి, ఏ శోధన వచ్చినా మొక్కుబడి. అయితే అది నెరవేరుస్తున్నామా? జాగ్రత్త. ఖచ్చితంగా ఏం చేయాలి? మనము నెరవేర్చాలి. ఆ నాగపట్నం వెళ్తే ఇక్కడ నుండి ఆ రోడ్డు దాకా ఇసుక ఉండింది. ఆ పక్క ఈ పక్క కట్టి మధ్యలో ఇసుక పోసా. ఆ ఇసుకలో ఈ ప్రారంభం నుండి చివరి దాకా మోకాళ్ళ మీద పోతామని మొక్కుకుంటారు కొంతమంది. తల్లిదండ్రులు మొక్కుకుంటారు, మా అబ్బాయి పాస్ అయితే లేక మా అమ్మాయికి సంబంధం కుదిరితే మేము ఇసుకలో ఇట్లా మోకరిల్లి దోగాడుతామని మొక్కుంటారు కదా. ఈ తల్లిదండ్రులు ఏసై అని వస్తుంటే వాళ్ళు లేచేది ఇసుకలో నడుచుకుంటూ వచ్చేది. వాళ్ళ పెద్దోళ్ళు చూసేలేక మళ్ళా ఇలాంటి అప్రమాణం కాదు. నీ ప్రమాణములను సక్రమంగా దేవునిలో చెల్లించాలి. ఆమె ప్రియులరా, యొప్తా ప్రమాణం చేశాడు, బిడ్డ దానిని ఏం చేస్తుంది? నెరవేరుస్తానంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:8. చదువమ్మా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుక దేవుని యొక్క బాహుబలము చేత దేవుడు మనకు సహాయము చేస్తాడు. తండ్రి ప్రమాణాలను దేవుడు నెరవేరుస్తున్నాడు. నువ్వు కూడా నీ తండ్రి ప్రమాణమును నెరవేర్చాలి. ఆమె చూసారా, ఈమనింది, అయ్యా నువ్వు నా తండ్రి ఏమి ఒప్పుకుంటే ఆ పనిని నువ్వు చెయ్యి అని ఆమె సిద్ధపడిందండి తండ్రి ప్రమాణము నెరవేర్చడానికి. ఇంకా చూడండి,
26వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం. మత్తయి 26:39. సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్త ప్రకారమే కాని నా చిత్తము కాదు. తండ్రి చిత్తాన్ని యేసయ్య కుమారుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. అది కష్టంగా ఉంది, అది బాధగా ఉంది, అది వేదనగా ఉంది, అది ఎండకుంది. ఎండలో చేతుల ద్వారా కాళ్ళ ద్వారా గాయాలై రక్తము, కానీ తండ్రి చిత్తాన్ని ఏం చేశాడు? యొప్తా కుమార్తె పేరు రాయబడలేదు, కానీ తండ్రి చిత్తాన్ని ఏం చేసింది? మరి ఇప్పుడు వింటుంటే కొన్ని లోకములో భయంకరంగా ఉంటుంది. ఆ అమ్మాయి నర్సు ఉద్యోగము చేస్తారు. తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు, మంచి సంబంధం చూడాలి. ఈలోపు ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకో. తెలిసి తల్లిదండ్రులు వద్దంటున్నారని వీళ్ళిద్దరికీ మీకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెరొక విషంతో కూడిన ఇంజెక్షన్ వేసి, ఈమె కూడా కుమార్తె, ఈమె కూడా. కానీ ఏం కోరుతుంది? తల్లిదండ్రుల యొక్క చావును. యొప్తా కుమార్తె ఎంత గొప్పదండి! ఎంత తీర్మానం అంటే, నా తండ్రి, నువ్వు దేవునికి ఏ మాట చెప్పావు ఆ మాట నెరవేర్చు. తండ్రి ఎప్పుడు వస్తాడోనని ఏమేం చేస్తా ఉంది? ఎదుర్కొనుటకు సిద్ధపడి. మన తండ్రి ఎప్పుడు వస్తాడని చెప్పాడు వాక్యములో? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 42-44 దాకా. కావున ఏ దినమున మన ప్రభు వచ్చునో మనకు తెలియదు గనుక ఎలా ఉండాలి మనము? ఎందుకు మెలకువ? ఆయనను ఎదుర్కొనుటకు. ఆమె ఎందుకు మెలకువ? కన్యకల్ని ఏం చేయమన్నారు? పెళ్లి కుమారుడు ఇడుగో, ఎదుర్కొన రండి. కానీ కొంతమంది ఎదుర్కోలేకపోయారు. 5 అంటే సగం మంది ఎదుర్కొన్నారు, సగం మంది ఎదుర్కోలేకపోయారు. మన ప్రభు ఎప్పుడు వస్తాడనింది వాక్యంలో? ఏ గడియలో ఆయన వస్తాడో మనకు ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండి ఆయనతో పాటు నిత్యత్వములో నివసించే భాగ్యము పొందుకోవాలి. ఆమేన్. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34, 35, 36 వచ్చిన. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీద అకస్మాత్తుగా వస్తాడు ప్రభు. తీర్పు ఎలా వస్తుందమ్మా? రేపు వారానికి వస్తాడులే అంటే ఇంక మనమంతా సిద్ధపడతాం. నీకు గుర్తుందా? ఒకప్పుడు స్కైలా పడతాదంటే అమ్మా అందరూ చచ్చిపోతారంట అని చెప్పగానే దొన్నలన్నీ తినేశాడు, ఆవులన్నీ తినేశాడు. మరి అట్లాగే పొట్టేళ్ళన్నీ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని, ఎందుకు? ఇంకా 10 రోజుల్లో పడద్దంట. అందరూ మొత్తం చివరికి అది వెళ్ళి అది ఎక్కడో సముద్రంలో. అంటే మనకు కూడా ప్రభు వారంలో వస్తాడని తెలిస్తే అందరము బాగా సిద్ధపడదు. కానీ అలా లేదు వాక్యంలో. ఆ దినము ఎప్పుడు వచ్చునో నీకు. ఇప్పుడు 36వ వచనం. కాబట్టి జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చేది మనకి? ఎప్పుడు నీరాకడ సమయం యేసు ప్రభువా
మా విమోచక ఎప్పుడు నీరాకడ సమయం తండ్రికే గాని మరి ఎవరికి తెలియారాని మర్మమిది తండ్రికి తప్ప ఆ గడి ఎప్పుడు ఎవరికి ఇప్పుడు మన పోకడెప్పుడో ఎవరికి అర్థమైందా మీకు మన పోకడంటే మనం పొయ్యేది ఎప్పుడో ఎవరికి ముందుగా ప్రభు వచ్చేది ఎప్పుడో కూడా ఎవరికి ముందుగా కాబట్టి మనము సిద్ధపడి మెలకువగా ఉండి ప్రార్థన యోప్తా కుమార్తె ఎంత ఎంత పట్టుదల తెలుసా ప్రియులరా తండ్రి నువ్వు దేవునికి ఏం ఒప్పుకున్నావో దానిని నన్ను దేవునికి ప్రతిష్ఠించు సహజంగా పెళ్లి కాకముందు అమ్మా రకరకాల కోరికలు కదా అమ్మా లైఫ్ అంటే ఎట్లుండాలా అట్లుండాలా అలా కావాలి ఇలా పెళ్లి కాని వాళ్ళని అడగండి ఒక అరగంట పక్కకు తీసుకెళ్ళి ఇంత లిస్టు చదువుతారు ఇలా చేయాలనుకుని ఇట్లా డాము కావాలి ఇట్లా చేసుకోవాలి సహజం ఒక అమ్మాయిని కదిలిస్తే రకరకాలుగా చెప్తారు అంటే సహజంగా ప్రతి వాళ్ళకి ఆశ కోరికలు ఉంటాయి యోప్తా కుమార్తెకు కూడా ఉంటాయి కానీ తండ్రి ఏ మ్రొక్కుబడి చేసుకున్నాడో దాన్ని ఏం చేస్తానంటుంది అబ్బా ఎంత మంచి కుమార్తె తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చిన కుమార్తె అద్భుతమండి తండ్రిని ఎదుర్కొంది నువ్వు నేను కూడా పరలోకపు తండ్రిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి సిద్ధపడి ఉండాలి సిద్ధపాటు అంటే ఏంటమ్మా కన్యకలంట బాగా సిద్ధపడ్డావు పెళ్ళి కదా వాళ్ళ ఈ పక్క వాళ్ళ అడిగైనా లేకపోయినా ఈ మెడ నుండి వేసి ఉంటారు కదా లేకపోయినా కూడా ఎందుకు పెళ్ళి కదా బ్రహ్మాండంగా డ్రెస్ అంతా సిద్ధపడ్డారు అసలు ఉండాల్సిందేంది నూనె ఏమో లేదు కానీ పై వేషం మాత్రం ప్రియులారా నువ్వు నేను ఆలోచించా ప్రభు వచ్చేటప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి మనమందరము సిద్ధపడి ఆ తండ్రిని ఎదుర్కొని ఆ తండ్రితో నిత్య రాజ్యములో ప్రవేశించుదుముగాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన